ఇవాళ మీరు తెలంగాణ ప్రజలను ఎవరైతే వద్దన్నారో వాళ్ళకే మీరు పదవులు అప్పచెప్పారు. అక్కడ జరిగిపోయింది మోసం. ఎందుకు అని అంటే ఆడు మనోడు కాదని మీకు గతంలో తెలిసినా కూడా మీరు జైన్ చేసుకొని మీరు ఆలన పాలన చూసి అలా మళ్ళా పార్టీ కష్టకాలంలో రాగానే వాళ్ళు జంపు జిలాని అయ్యి. సో అదే లాయల్టీగా ఉండి ఇప్పటికీ కూడా గ్రౌండ్లో బీఆర్ఎస్ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కనుక మీరు చేరదీసి ఉంటే ఇలా వాళ్ళను ఎమ్మెల్యేలుగా మంత్రులుగా చేసి ఉంటే వాళ్ళు పార్టీలు మారేటోళ్ళ అంటే నో అనే చెప్పొచ్చు. సో అక్కడ జరిగింది తప్పు. దయచేసి ఇకనైనా ఆ తప్పును మీరు సరి చేసుకుంటారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. దానివల్ల పార్టీకి కూడా నష్టమే. అన్ని పార్టీలకు ఇటువంటి తంతు అన్ని పార్టీలలో ఉంది. నాట్ ఓన్లీ బీఆర్ఎస్, కాంగ్రెస్లో ఉంది, బీజేపీలో ఉంది. ఇవాళ బీజేపీ అని అంటే సిద్ధాంతం గల పార్టీ. సిద్ధాంతం హూ ఈజ్ మల్క కుమరయ్య? ఐ డోంట్ నో హూ ఈజ్ మల్క కుమరయ్య. ఎందుకు ఇచ్చిరా నీకు ఎమ్మెల్సీగా నిలబడమని ఎందుకు ఇచ్చిర్రు?